ఒంటింటికే పరిమితం చేసి భర్తలు అధికారం చెలాయిస్తున్నారు. అధికారులను బెదిరించి ఒక ఫీల్డ్ అసిస్టెంట్గా ఆయన ఫోటో వేయించుకున్నాడు. ఆయన రాజకీయాలే చేయాలనుకుంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి రాజకీయాలు చేయాలి. ఏ పని చేయకుండానే కరెక్ట్గా ఫోటో క్యాప్చర్ చేసే టైంకు అక్కడ వచ్చి ఫోటోలు దిగి వెళ్తున్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర్ రాజు, మీర్జాపూర్ గ్రామం. మా గ్రామంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ అర్చన గారు వారి భర్త అయిన ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహ ఒక నియంత పాలన జరుపుతున్నారనే మేము అనుకుంటున్నాము. గెలిచి 5 నెలలైనా ఎక్కడి చెత్త అక్కడనే ఉంది. ఏ పరిపాలన జరగడం లేదు. నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇంకొకటి ఏం విషయం అంటే సర్పంచి తానే అయ్యి అర్చన గారి భర్త నరసింహులు అన్నీ తానే అయ్యి ఊర్లో అధికారం చెలాయిస్తున్నాడు. మరి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తూ ఆయన సర్పంచ్ బాధ్యతలు ఎలా తీసుకుంటారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు గ్రామ పరిస్థితి ఎలా తయారైందంటే కనీసం గ్రామ సభ రోజు కూడా సర్పంచి అటెండ్ కాలేకపోతున్నారు. ఆ విధంగా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అన్నీ తానే ఒక నియంత పరిపాలన చేస్తున్నాడనే చెప్పవచ్చు. దీంట్లో భాగంగా మరొక విషయం చెప్పేది ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బిల్లులు కానీ చాలా వరకు ఇవ్వడం లేదు. ఎందుకంటే అవతల ఉన్న వ్యక్తులు వారికి నచ్చక పక్షపాతం చూపించుకుంటూ వాళ్ళని బిల్లులు ఇవ్వడానికి ఇబ్బందుల పాలు కూడా చేస్తూ ఉన్నాడు. మరి దాంతోపాటుగానే ఆయన చేస్తున్న ఉద్యోగం ఫీల్డ్ అసిస్టెంటు, దాంట్లో ప్రజలు కరువు పనికి వచ్చి చేసిపోయే వాళ్ళు తక్కువ, కానీ ఆయన బినామీలు ఏ పని చేయకుండానే కరెక్ట్గా ఫోటో క్యాప్చర్ చేసే టైంకు అక్కడ వచ్చి ఫోటోలు దిగి వెళ్తున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన భారత రాజ్యాంగము మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చింది. కానీ వాళ్ళని ఒంటింటికే పరిమితం చేసి భర్తలు అధికారం చెలాయిస్తున్నారు. మరి అదేవిధంగా మొన్న మా ఊరికి గిరిప్రసాద్ రెడ్డి గారు ఏఎంసీ వైస్ చైర్మన్ గత 2 ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు, ధాన్యం తీసుకొని వేరే ఊరికి తీసుకెళ్ళలేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి వారు తన సొంతంగా ఈసారి ఎలాగైనా మా ఊరిలో ఒక ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయాలని ఎంతో ఆశతో వాళ్ళు మొన్న ఒక ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టిండ్రు. దాంట్లో భాగంగా ఈ సర్పంచ్ ఆయన ఫోటో ఎందుకు వేస్తారు, ఆయన వేయడానికి వీల్లేదని చెప్పి అధికారులను బెదిరించి మరి ఆ బ్యానర్లో ఆయన ఫోటో ఒక ఫీల్డ్ అసిస్టెంట్గా ఆయన ఫోటో వేయించుకున్నాడు. దీనిపైన కూడా ఆయన సమాధానం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకోటి, ఆయన రాజకీయాలే చేయాలనుకుంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి రాజకీయాలు చేయాలి. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయడం వల్ల మరి ఇంకొక వ్యక్తికి ఉపాధి అవకాశం దొరుకుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. గత 2 సంవత్సరాల కిందట నుంచి ఇప్పటి వరకు ఏఎంసీ వైస్ చైర్మన్గా గిరిప్రసాద్ రెడ్డి గారు వడ్ల కొనుగోలు విషయంలో అన్ని గ్రామాలకు, కోసి మండలంలో ఉన్నటువంటి గ్రామాల ప్రతి ఒక్క గ్రామానికి చాలా కృషి చేశారు. అదేవిధంగా సొంత ఊరైనటువంటి మీర్జాపూర్ గ్రామానికి ఆయన ఒక 2 టర్ముల నుంచి వడ్లు కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బంది వస్తుందని చెప్పని ఆయన సొంతంగా మా ఊరికి ఐకేపీ అనేది రావాలి అనేది ఆయన ఉద్దేశం. దాని నుంచి తీసుకొని రావడం జరిగింది. అందులో అయినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఐకేపీ వారి అధికారులను బెదిరించి ఆయన సొంతంగా ప్రోటోకాల్ ప్రకారంగా ఏఎంసీ వైస్ చైర్మన్ అయినటువంటి గిరిప్రసాద్ రెడ్డి ఫోటో లేకుండా ఆయన భార్య సర్పంచ్ కానీ, తర్వాత ఉప సర్పంచ్ కానీ, ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ ఒక ఆయన నరసింహ ఆయన ఫోటో వేసుకొని బ్యానర్ ఐకేపీ వారిని బెదిరించి ఆయన ప్రోటోకాల్ ప్రకారంగా గిరిప్రసాద్ రెడ్డి ఫోటో నాకు అవసరం లేదు, నేను వేసుకుంటా ఫోటో అని చెప్పని ఒక ధీమా వ్యక్తం చేసి ఆయన బ్యానర్తోని ఐకేపీ వారిని బెదిరించి వడ్ల కొనుగోలుని కేంద్రాన్ని ప్రారంభిద్దామని చెప్పని ఆయన పొందుతున్నాడు.
దానికి నా ఫోటో ప్రోటోకాల్ ప్రకారంగా నేను అధికారంలో ఉన్నా ఇంకా అయినా నువ్వు ఏ విధంగా నువ్వు నా ఫోటో లేకుండా ఎట్లా చేస్తున్నావు నువ్వు అని చెప్పని గిరిప్రసాద్ రెడ్డి గారు అడ్డుకోవడం జరిగింది. దానికి ఐకేపీ వారికి వాళ్ళు ఏం చెప్పారంటే మేమేం చేయలేం సార్, అంతా ఫీల్డ్ అసిస్టెంట్ అయినటువంటి నరసింహ ఆయన మమ్మల్ని బెదిరించి ఆయన ఫోటో వేసుకొని వచ్చి బ్యానర్ కొనుగోలు కేంద్రాన్ని ఓపెనింగ్ చేద్దామని చెప్పని ఇప్పుడు నాకు కావాలని చేసిన పని. ఫోటో విషయంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్గా ఉండి కూడా మన ఎందుకు గవర్నమెంట్ ప్రోగ్రాంలలో ఆ విధంగా బ్యానర్ కట్టడం తప్పు, ఫోటో వేయడం తప్పు. ఇంకా సర్పంచ్ ఒకవేళ భార్య ఉన్నా ఆయన అధికారికంగా అయితే ఉండడానికి ప్రోటోకాల్ ప్రకారం ఉండడానికి అయితే వీల్లేదు. ఆ ఫోటో కావాల్సిన ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని విస్మరించి ఐకేపీ వాళ్ళని కానీ వాళ్ళని కుమ్మక్కయ్యి కావాలని ఫోటో చేసి ఇవన్నీ ఏదో పెద్ద రాద్ధాంతం చేయాలనే విషయం విన్నానే ఆ విధంగా జరిగింది. కాబట్టి ఆ విషయం కూడా అందరికీ తెలుసు, ఊళ్ళు గ్రామ ప్రజలకు అందరికీ. దాంతోపాటు మీడియా కూడా వచ్చింది, మీడియా మిత్రులు తెలుసు, అధికారులు కూడా తెలుసు. తగు చర్యలు ఆ విధంగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అధికారులు ప్రోటోకాల్ని విస్మరించి నాన్ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళని కూడా బ్యానర్ కట్టించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికే చూడడం జరిగింది. ఇక అదే విషయము ఆల్రెడీ అన్ని పేపర్లు వచ్చింది, బహిర్గతమైంది, అధికారులు కూడా విన్నవించడం జరిగింది, అధికారులు కూడా కంప్లీట్ కూడా చేయడం జరిగింది. తదుపరి చర్యలు పై అధికారులు దానిపైన చర్య తీసుకొని గ్రామాభివృద్ధికి కానీ గ్రామ రైతులకు కానీ ప్రజలకు అందరికీ మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తెలంగాణ రైతాంగం తెలియజేయడం ఏమనగా గత సంవత్సరము ఈ గ్రామం నుంచి ఏఎంసీ వైస్ చైర్మన్ గిరిప్రసాద్ రెడ్డి గారు మా ఊరికి ఐకేపీ సెంటర్ తీసుకురావడం జరిగింది. రైతులకు ఇబ్బంది ఉంటే కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఒకటే ప్లేస్కు తీసుకురాకుండా వాళ్ళు ఎక్కడెక్కడ కల్లాలు చేసుకుంటే వాళ్ళ చేనుల తాడిపత్రుల మీద ఉడ్లు ధాన్యం పోసుకుంటే కూడా మా చైర్మన్ గారు మమ్మల్ని ఎంపిక చేసి కూడా ప్రతి రైతు దగ్గరికి పోయి ఒక్క గింజ వేస్ట్ కాకుండా తడిసిన ధాన్యాన్ని కూడా మేము కొనుగోలు చేయడం జరిగింది. ఎలాంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క గింజను కూడా మేము కొనుగోవడం జరిగింది. ఈరోజు మా గ్రామం సొంత గ్రామమైన ఏఎంసీ చైర్మన్ గారి సొంత గ్రామమైన కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఫ్లెక్సీలో ఆయన ఫోటో లేకుండా చేయడం అయితే ఇది దురదృష్టమని, దీనికంతా కారణం సర్పంచ్ గారని భావిస్తున్నాం.